ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈదో కాలం ఎలాగున్నారు? లేచిన వెంటనే దేవుని యొక్క వాగ్దానం వినడానికి ఇష్టపడుతున్నారు కదా. చక్కటి వాగ్దానం ఆదికాండము 50వ అధ్యాయము 25వ వచనంలో యోసేపు ఇలా అంటున్నాడు, దేవుడు నిశ్చయంగా మిమ్మును చూడవచ్చును. మన ప్రభువు నిశ్చయంగా చూడడానికి వస్తూ ఉంటాడు. నిశ్చయంగా మన స్థితిగతులను తెలుసుకోవడానికి వస్తూ ఉంటాడు. వీరందరూ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు అది అన్య దేశం కదా అని అనుకోడు. దేవుడు ఖచ్చితంగా వస్తాడు. నువ్వు ఎక్కడున్నా దేవుడు అక్కడికి వస్తాడు, నేను చూడవస్తాడు. అయితే మనం కూడా యోసేపు వల్లే విజనరీ టైప్ ఆఫ్ మెంటాలిటీతో మనం ఉండాలి. యోసేపు ఎంత విజనరీగా ఉన్నాడు, నిశ్చయంగా చూడవస్తాడని చెప్తా ఉంటున్నాడు. చూడండి, దేవుని యొక్క వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి, కానీ ఆ వాగ్దానాలను నమ్మడమే విశ్వాసము. ఆ వాగ్దానాలు నమ్మి ఆ వాగ్దానాల ప్రకారం దేవుడు చేస్తాడు అనడమే విశ్వాసము. యోసేపు చెప్తా ఉంటున్నాడు, నిశ్చయంగా దేవుడు వస్తాడు, నిశ్చయం అనే మాట చెప్తా ఉంటున్నాడు. అలాగే అబ్రహాం కూడా చెప్పాడు, ఏంటంటే ఇస్సాకు అడిగినప్పుడు ఏది నాయన గొర్రెపిల్ల ఏది అన్నప్పుడు నిశ్చయంగా యెహోవా చేస్తాడు, చూస్తాడు, అంతేకాదు యెహోవా ఈరే అని అంటూ ఉంటాడు. అలాగే దావీదు యెహోవా నా కాపరి, నిశ్చయంగా నన్ను చూస్తాడు అనుకున్నాడు, లేమి నాకు ఉండదు అనుకున్నాడు. అలాగే యెహోషాపాతు కూడా యుద్ధము యెహోవాదే అని చెప్పాడు. గిద్యోను కూడా యెహోవా షాలోమ్, నా సమాధానం అని చెప్తా ఉన్నాడు. నిశ్చయంగా వీరందరూ ఆ వాగ్దానాన్ని నమ్మి నిశ్చయంగా దేవుడు చేస్తాడు అనుకోవడమే నిజమైన విశ్వాసం. ఈరోజు నీవు కూడా ఒక విజనరీగా ఉంటావా? నిశ్చయంగా దేవుడు వస్తాడు, నిశ్చయంగా నాకు జాబ్ ఇస్తాడు, నిశ్చయంగా నాకు మ్యారేజ్ జరుగుతుంది, నిశ్చయంగా నాకు బ్యాంక్ అకౌంట్లో ఇప్పుడున్న అప్పులు కొట్టివేయబడి నా బ్యాంక్ అకౌంట్ ఫుల్గా ఉండబోతుంది, నిశ్చయంగా ఇది జరుగుతుందని ఒక విజన్ నీకు ఉన్నట్లయితే నా ప్రభు నిజంగా వచ్చి చూడవస్తాడు. ఆయన ఎప్పుడు కూడా మన యొక్క ఆలోచనలు కానీ మన యొక్క ఆశలు లేక ఆయన పట్ల ఉన్న ఎక్స్పెక్టేషన్స్ని దేవుడు ఎప్పుడు కట్ చేయడు. ఖచ్చితంగా నీ ఎక్స్పెక్టేషన్ని దేవుడు మన్నించి నీ కొరకు వస్తూ ఉంటాడు. వెన్ యూ హ్యావ్ అన్ ఎక్స్పెక్టేషన్ టువర్డ్స్ గాడ్, గాడ్ విల్ డూ గ్రేట్ థింగ్స్ ఫర్ యూ. ఈరోజు ఈ వాగ్దానం విన్న నీవు నిశ్చయంగా దేవుడు చూడవస్తున్నాడు, నిశ్చయంగా నీ గర్భాన్ని దేవుడు తెరవబోచున్నాడు, నిశ్చయంగా నీ అప్పులు తీర్చబోచున్నాడు, నిశ్చయంగా నీ పిల్లల పెళ్ళి ఆయన చూసుకుంటాడు, నిశ్చయంగా నీకు మెరుగైన ఆరోగ్యం దేవుడు దయచేయును గాక. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందాము. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, యోసేపు వంటి విశ్వాసం మాకు దయచేయండి. నిశ్చయంగా నా ప్రభు చూడవస్తాడని చెప్పాడు నాయన. అలాగే మేము కూడా మా స్థితిగతులను మార్చి మా దేవుడు నిశ్చయంగా వస్తాడని మేము నమ్ముచున్నాము. షూర్లీ హీ విల్ కమ్, షూర్లీ హీ విల్ డూ వాట్ హీ హ్యాస్ టు డూ అని మేము నమ్మి చెప్తున్నాము నాయన. ఈరోజు అబ్రహాం ఎలాగైతే యెహోవా ఈరే చెప్పాడు, గిద్యోను ఎలాగైతే యెహోవా అయ్యా షాలోమ్ అని చెప్పాడు, ఎలాగైతే నాయన ప్రభా దావీదు యెహోవా రోహి అని చెప్పాడు నాయన ప్రభా తండ్రి యేసయ్య, ఈ రోజు నాయన మేము కూడా నిశ్చయంగా నువ్వు వస్తావని, మా కార్యాలు చేస్తావని, త్వరలోనే నువ్వు అయ్యా వచ్చి అయ్యా మా స్థితిగతులు మారుస్తావు నమ్ముచు యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. విన్నాం కదా ఈ వాగ్దానము. బైబిల్ నిండా వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు నమ్మడమే విశ్వాసము. వాగ్దానం నమ్మి పట్టుకొని చెప్పండి, నిశ్చయంగా నాకు కూడా నా కష్టార్జితం నేను అనుభవిస్తాను, నా పిల్లలు కూడా లేవ మొక్కల వల్లే ఉంటారని చెప్పని. మే గాడ్ బ్లెస్ యూ. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాట్లాడినట్లయితే కింద కమెంట్లో షూర్లీ మై గాడ్ విల్ కమ్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే.